హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ యూ అండ్ మీ. మనం ఇవాళ వచ్చేసి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఇక్కడ డెమో టెస్ట్ జరుగుతుంది. మహీంద్రా ఇది యువో టెక్ ప్లస్ 575 47 HP. ఆ స్వరాజ్ వచ్చేసి 744 EF 48 HP. దీనికి ఉన్న రొటేటర్ వచ్చి కల్టివేటర్ రాకిస్తున్నారు. ఇక్కడ రైతులు రొటేటర్ ఎక్కువ వాడారంట, కరిగేట్లా ఓన్లీ కల్టివేటర్ వాడతారంట. అందుకే ఒకసారి కరిగేట్లు ఎట్లుంటుందని చూద్దాం అనుకుంటుండ్రు. విజిలేండి బాబు. ముందరికి మొత్తం ముందరనే ఎంట్రీ కొంచెం ఇట్లా ఉండాలి. ఎప్పుడైనా పండుకొని ముందరికి వండుకొని ఉంది, అట్లా ఉండకూడదు. అదో ఎంట్రీ అట్లా ఉంటే ఏదైనా మనం పండుకుంటుంది. బండి రైతే నడుపుతున్నాడు. పర్ఫార్మెన్స్ ఎట్లని చూడాలని, కంపెనీ వాళ్ళు ఎవరు కాదు. బండి అసలు పికప్ తగ్గుతానే లేదు, ఎంతైనా అనుకొని పోతానే ఉంది. కల్టివేటర్ కూడా పెద్దదే, 11 ఉన్నాయా? 11 ఉన్నాయా? లేదు, ముందల 6, ఎంకిల 6, ముందల 5.
ఇంకెలా మొత్తం ఒండు భూమి అయినా కూడా ఇంత కూడా తగ్గకుండా పోతానే ఉంది. కల్టివేటర్ ఎంత ఉందా అంతా దింపారు. అసలు కట్టింగ్లో కూడా బండి ఏ మాత్రం పికప్ తగ్గుతలే, మోషన్లో అసలు వెళ్ళిపోతుంది. ఫైరింగ్ కూడా తగ్గుతలే బండి. కొన్ని బండ్లు అయితే కటింగ్ కాడ ఫైరింగ్ తగ్గుతాయి, కానీ అట్లా ఏం తగ్గుతలేదు. ఈ మిషన్లు దిగబడేతోటి ఏనో ఒకతోటి టైర్ తిరుగుతుంది. అన్న వన్ సైడ్ బ్రేక్ పడే మొత్తం బండి మగ్గి పడేస్తున్నాడు. హై ఫస్ట్ లోడ్ ఫోర్త్ మధ్యలో మీడియం సెకండ్ మీడియం థర్డ్. ఈ లోడ్ వచ్చేది ఎందుకు అంటే నీకు రూటోమీటర్ హైయెస్ట్ పీటీ పడతాగా, నీకు బాగా ముదిరిన గడ్డి ఇలా చెత్త ఉంటుందిగా. ఆ లోడ్ సెకండ్ లోడ్ థర్డ్ పెడితే నీకు అడ్డం పడే కొత్త మిషన్ ఎట్లా వస్తుందో ఫ్రీపర్ గేర్ టైప్ వస్తుంది నీకు. ఎప్పుడే రూటర్ కట్టించినాక ఫ్రీగా లేదు. ఇంకా డెమో బండ్లో మేము పట్టించుకుంటాం. ఈ బండ్ల లివర్ మనకి ఇట్లా లాండ లేవాలి. అదేంటంటే ఇట్లా అన్నప్పుడు కొంచెం నొక్కపోయారు అంటుంది అదని. మాది ఇట్లా ఏళ్ళు ఒక్క ఏళ్ళు పడితే ఇట్లా ఆడుతుంది. ఇట్లా లేపితే వచ్చినప్పుడు వస్తాను. అవును నేను చిన్నదే పడతాను అది, కానీ అది లెవెలింగ్ కూడా జరా మనకు అది కరెక్ట్ వస్తుంది బండి. ఇది ఓన్లీ మన లిఫ్ట్ అప్పుడే కొట్టుకోవాలి, అయితే అవుతుంది మనకు కరెక్ట్ మెయింటెనెన్స్. రబ్బర్ మనం వాడే చిన్న రబ్బర్కే వాడాలి, చిన్న హ్యాండిల్కే వాడాలి. అయితే మనకి ఏదైనా ఒడ్డు వచ్చినా పెద్ద హ్యాండిల్ లేపుతాం, లివర్ పైకి లేపుతాం. అయితే ఇది వీళ్ళు ఏంటి అంటే దీన్ని వాడతా అలవాటు పెద్ద ఇదే అయింది, వాడకూడదు. అయితే మనం ఫస్ట్ నుంచి మహేంద్ర వాడే దానికే వాడాలి. చిన్నది ఎందుకు పెడతారు అంటే ఇట్లా సైడ్ మనకు స్మూత్ ఉంటుంది, కరెక్ట్ దానికి లాక్ చేసినా అట్లా ఉంటుంది. వాడుతున్నాం కానీ అది కరెక్ట్ ఒకసారి ఉంటలేదు అన్నట్టు. ఇప్పుడు మన వీల్స్ లకు చిన్నగా పెట్టినా అది ఎట్లున్నా కూస్తుంది. ఇది కొత్త మెత్తగా ఉంటుంది కదా, వన్ సైడ్ ఇట్లా అయినప్పుడు లోడ్ పడుతుంది. అది కూడా మన లీవర్ ఫ్రీగా లేదు. దినాం దున్నేది అయితే అంటే ఈ టైర్లు ఇప్పుడు టైర్ రత్తడానికి అంత కష్టం పోతాను. వీల్స్ వేసుకోకపోతే సార్ అదే బండి పరపర 2 వీల్స్ ఎందుకంటే మడేసేటప్పుడు మంచిగా దున్నుకుంటేనే నాటు రోజు తొందర వెళ్ళిపోతాం. కొందరంటే మన డ్రైవింగ్ ఓలాకుండా ఓన్గో డ్రైవింగ్ ఓలాకుండా ఒకటి మీద మీద దుంతారు. వాళ్ళు ఇస్తాం మన రాయల్ గా నేను చెయ్యాలని చేసిన ఏంటి దాన్ని ఇంజన్ పవర్ కట్ చేసినప్పుడు బండి స్లో అవుతుంది. అంతలో తెలిసేది ఇది ఒక్కసారి 2 సార్లు ఆడతారు, మళ్ళీ సార్ నొక్కితే పొట్ట కూడా సార్ ఆల్రెడీ సౌండ్ పోలాలి కాబట్టి దాంతో అదో నరుకుతుంటది కదా మంచిగా. బండిని ఒకటే స్మూత్ పెట్టుకుని సాగు వెళ్ళిపోతుంది. వస్తుందా రెడీగా బాగుంటుంది దున్నకాని అనే లేదని నేను కటింగ్ అయినప్పుడు బండి ఆగుతుంది. నేను వచ్చి బ్రేక్ కొట్టిన వన్ సైడ్ బ్రేక్ పడి తిప్పిండు బండిని. అంటే బండిని లోడ్ ఒకసారి మొత్తం టైర్ పోతే ఏం చేస్తుంది ఆగుతుందా లేదని ఇంకా పొద్దులే
అంతగానో గుంజుకుని కొడతాం చూడాలని వచ్చిందా చూడాలి కదా అంత పట్టంలేనా పట్టినప్పుడు బాగుండగా వీల్స్తో మన కసకస గేర్ బాక్స్ హైల్ కూడా ఇప్పుడు పోకడ అట్లా అవుతుంది అది కట్టింగ్ కాడ బండి ఉంటుంది కటింగ్ కాడ ఫైరింగ్ తగ్గుతుంది కన్జప్షన్ ఎంత వస్తుంది ఆడ ఎక్స్ట్రా జర ఎక్కువ అన్న ఓకే నువ్వు నడపకూడదు అన్న దానే నువ్వు ఒకసారి నీకు తెలుసా నువ్వు కొట్టరాదు మళ్ళీ దీన్ని కొట్టినట్టు దాన్ని కొట్టరాదు నేను అడగదు కదా నువ్వే చూడాలి మళ్ళీ అట్లా నేను కూడా రాలేదు మళ్ళీ నేనే కొట్టాను నీ బాబు అదే వీడియో ఈ కటింగ్ కాడ ఫైరింగ్ తక్కువ అవుతుంది, అందుకే రివర్స్ కొడుతున్నాడు. దాంట్లోకి వన్ సైడ్ బ్రేక్ పడి తొక్కితే ఇది అసలు బండి కటింగ్ కాడ ఫైరింగ్ తగ్గుతుంది పికప్. కల్టివేటర్ తిడుతూనే లేడు అసలు, కల్టివేటర్ పనులు వేస్తున్నాయి మంచిగా. ఇది వచ్చి ఒక హెచ్పి ఎక్కువనే కానీ నాకు ఆ మల్పే కాడ కల్టివేటర్ మొత్తం లేపుతున్నాడు. అయినా అది పికప్ తగ్గుతుంది, పికప్ డ్రాప్ అవుతుంది. ఆర్పిఎం తక్కువ దాకా 18-20 పెట్టింటాడు, అందుకే బండి మొత్తుకుంటుంది ఒకటే. కల్టివేటర్ లెవెల్ చూసుకోవచ్చు, దానికి దీనికి ఎంత తేడా ఉందో. అసలు లో తీడుస్తలేరు. ఏం మొత్తుకుంటుంది ఈ 3 సిలిండర్ ఇంజను ఒకటేం మొత్తుకుంటుంది, ఘోరంగా ఆర్పిఎం పెట్టిండు. ఇలా కల్టివేటర్ ఎట్లా లేకపోతుందో అసలు లోటు ఇడుస్తలేరు. టెస్టింగ్ చేసే పనులకేమో మొత్తం దింపుతారు, దీంట్లోకేమో సహనం దింపుతుంటారు.
వీల్ వేసింది, 4 వీల్తో నడుస్తుంది బండి. రబ్బర్ లేదా? అవతలకా అలా ఉండ సాతామో. ఇది గడ్డి బాగున్నందుకు ఫస్ట్ లోడ్ వేసిండు. ఈ రోడ్డు వేటర్ మొత్తం తిప్పినా కానీ ఇంత లోడ్ పడకుండా పోతుంది. మొక్కలు లోతు పోతుంది, పాయింట్ మొత్తం బుడదల నానిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి HML గేర్ బాక్స్ బండి, మీడియం లో అన్నిట్లకన్నా హైయెస్ట్ స్పీడ్ బండి. మనకు వచ్చేసి హై ఫస్ట్ లో పోతుంది, మీడియం సెకండ్, మీడియం థర్డ్ వస్తుంది. మనకు ఇది వచ్చేసి 43.1 HP PTO పవర్ తోటి వస్తుంది. ఆ 43.1 HP PTO పవర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు క్రీపర్ గేర్ టైప్ యూజ్ అవుతుంది. మనకి హార్వెస్టర్ సెగ్మెంట్ లో క్రీపర్ అంటే ఎట్లా చెప్పాలంటే హార్వెస్టర్ క్రీపర్ వచ్చేసి మనకు అడ్డం పడ్డ చేయడం కానీ కోయడానికి యూజ్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇది లోడ్ సెకండ్, లోడ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకు గడ్డ ఎక్కువ ఉన్నా కానీ గడ్డి ఎక్కువ ఉండడం కానీ జమ్ము లాంటి దాంట్లో మనకు రోటోవేటర్లా PTO పవర్ అనేది ఎక్కువ వస్తుంది. PTO పవర్ ఎక్కువ రావడం వల్ల ఏమైందంటే లిక్విడ్ మొత్తం డౌన్ చేసినా కూడా బండి ఆగిపోవడం అనేది ఉండదు. నీకు మొత్తం భూమిలోకి తొక్కేస్తుంది. నీకు 193 Nm టార్క్ తోటి హైయెస్ట్ టార్క్, హైయెస్ట్ స్పీడ్ బండి ఇదే. ఇప్పుడున్న మార్కెట్లో PTO సీల్ చాలా వాటి కంపెనీలో రబ్బర్ సీల్ వస్తాయి. దీంట్లో వచ్చేసి మెటల్ ఫేస్ సీలింగ్ వస్తుంది, ప్లాంటెడ్ డ్రైవ్ వస్తుంది, ఎలికల్ గేర్ వస్తుంది. ఎలికల్ గేర్ వలన మనకు గేర్ బాక్స్ పోయే ఛాన్సులు తక్కువ ఉంటాయి. మన గేర్ బాక్స్ మెయింటెనెన్స్ స్పీడ్ ఉంటుంది, కార్ వంటి షిఫ్టింగ్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇది గంటకు వచ్చేసి నీకు చిలక పొలంలో అయితే 3-3.5 అవుతుంది. ఒకవేళ దిగుబాటు కరిగిన లోడ్ పడ్డది అంటే 4.5కి మించదు, ఒకవేళ 5 ఫైనల్. అంతకు మించి కూడా బెస్ట్ అండ్ క్లాస్ మైలేజ్ వచ్చేసి వస్తుంది. మనకు రోడ్ కొట్ట 10 వస్తుంది, కరిగేట్లో 3.5, 4.5కి ఎక్కువ తాగదు. బండి నీకు ఎంత దిగుబాట్లు అయినా వచ్చేస్తుంది. నీకు ఈ కాంపిటీషన్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కాంపిటీషన్లో 4 వీల్ డ్రైవ్ వాడేది రోటోవేటర్ కొరకే. రోటోవేటర్ వచ్చేసి ఏమవుతుంది, మనకి ఎంత PTO పవర్ ఎక్కువ ఉంటే మనకు అంత గడ్డ మీద కూడా అవుతుంది. ఆ PTO పవర్ని ఎట్లా చూస్తామంటే మనకు గడ్డలు ఉన్న పొలంలో కానీ బాగా గడ్డి ఉన్న పొలంలో కానీ కొట్టినప్పుడు తెలిసిపోతుంది. నీకు ఇప్పుడు కాంపిటీషన్ చూసుకుంటే జేడీలా తక్కువ PTO పవర్ ఉండడం వల్ల ఏమైందంటే పొలంలో గడ్డి అనేది మెరగదు. ఇప్పుడు చిలక పొలంలో గడ్డలు ఉన్న దాంట్లో పెట్టినా మనకు గడ్డి అనేది కరగదు. అదే మహేంద్రకు వచ్చేసి వాటికి PTO పవర్ ఉంటుంది కాబట్టి సునాయాసంగా కలిగేయగలుగుతుంది. PTO పవర్ 47 HP బండి వచ్చి కాంపిటీటర్ జేడీకి 50-50D తోటి ఓపెన్ ఛాలెంజ్లో దిగగలుగుతుంది. 48 బ్లేడ్ రోటోవేటర్ అయినా ఈజీగా కొట్టగలుగుతుంది బండి నీకు. ఓకే అన్న, ఇంకా మీరు ఇంకోటి తీసుకోవడానికి మీకు రైతుకు కావాల్సిన మైలేజ్ మహేంద్ర అంటే నమ్మకం, మొరల్స్ నెంబర్ 1 హైయెస్ట్ సేలింగ్ బండి, మెయింటెనెన్స్ ఫ్రీ. అంటే మెయింటెనెన్స్ అంటే చెప్పేది అందరికి తెలిసిందే మహేంద్ర. అది జాండీర్ వాళ్ళు ఎందుకన్నా కాంపిటీషన్కి వస్తలేరు?
జాడీ కూడా తెలుసు కదా వాళ్ళ అన్నిటికన్నా స్లోయెస్ట్ బండి జేడీ. ఇది నేను ఈ బండి మహేంద్ర అని చెప్తున్నాను. 10 రకాల బండ్లు చూసి 10 ఏ బండికి ఎంత ఉందో లోయెస్ట్ PTO4, లోయెస్ట్ టార్క్, లోయెస్ట్ లో స్పీడ్. వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, మాది ఎక్సెల్ ఆయిల్ ఉంటుంది. ఎక్సెల్ ఆయిల్ ఉండడం వల్ల లిఫ్టింగ్ ఇష్యూస్ వస్తాయి. ఏ బండి అయినా 2000 గంటలకు మార్చిపోయినా ఏం పెద్ద ఇష్యూ రాదు. అది 1500 దాటిందంటే సింగిల్ దొక్కినప్పుడు కర్రం అనే సౌండ్ కానీ లిఫ్టింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇది ADDC హైడ్రోలిక్స్ వస్తాయి. 9లతో దింపేసినప్పుడు లోపల రాయి దాకిన కూడా లిఫ్ట్ లేట్ కిందికి పడుతుంటది. ఇది 47లో 193 Nm టార్క్ వస్తుంది. 50లో కూడా నీకు 186 వస్తుంది. నీకు 50కి వచ్చేసి కూడా 42.5 వస్తుంది PTO పవర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మహేంద్ర 575 యువోట్ ఎక్స్ప్రెస్ 4-wheel డ్రైవ్ బండి. ఇప్పుడు ఇంకా లిఫ్ట్ డౌన్ చేసినా డౌన్ చేయాలి, ఏ బండి డౌన్ కాదు. ఆయన ఆగెళ్తుంది. ఇప్పుడు మాకు తెలియదు అట్లా వెళ్ళంటే ఈ బండి ఆ బండి అదంటలేను. ఓకే, ఇప్పుడు నువ్వు దున్నినావు కదా నాయనలా కటింగ్ ప్రాబ్లం లేదు. అది చెప్పు. ఈ బండి నడిపినావు కదా, బండికి నో ప్రాబ్లం. దీనికి ఒక 3 సిస్టాలు ఉన్నాయి. 3 సిస్టమ్ ఉన్నందుకు నాకు మనకు తెలియక రాబిస్తాం కదా బండి. టెన్షన్ పవర్స్ కట్ చేసి బ్రేక్ నొక్కడం వల్ల బండి మళ్ళీ బాగానే నో ప్రాబ్లం. కటింగ్ అంటే మనకు స్లో అవుతుంది, ఇంజన్ స్లో కాకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్ గేర్ అనేది స్మూత్ ఉంది, సెకండ్ గేర్ ఇంకా చేస్తే స్మూత్ అనేది స్లో అవుతుంది. అది కటింగ్ అయితే మీడియం సెకండ్, మీడియం థర్డ్ పోతుంది. ఫోర్త్ అయితే నేను వేయలే. లోడ్ 4th లో కూడా పోతుంది బండి నీకు. అదే లోడ్ సెకండ్, లోడ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి రోటోవేటర్ కొరకు. నీకు ఎక్కువ గడ్డి దాంట్లో మొత్తం మనం నడిపే బండిని బట్టి దినం నడుతుంటే దాని గురించి మనం క్లారిటీ రెగ్యులర్ కాదు. మనం కొత్తగా వచ్చినాం కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్ఫ్యూజన్ కానీ ఇప్పటి కాడికైతే ఓకే. ఓకే, ఆ బండి తోటి వేరే బండ్లు ఈ 47 HP కొంచెం పికప్ కానీ తక్కువ, ఫైరింగ్ కానీ కటింగ్ కాడ బండ్లు ఆగుతున్నాయి. ఇదే ఎట్లుందా? ఇదేం లేదా నాగెళ్ళని బట్టి ఇప్పుడు లూజ్ ఒక సైడ్ నువ్వు నాయన్లు మొత్తం అవతలకి వేరే ఉంటుంది. బండి క్రాసింగ్ ఉన్నప్పుడు బండి స్లో అవుతుంది. ఒకటేసారి ఒట్టేసరికల్ అయితే సాగు వెళ్ళిపోతాయి. నువ్వు నాయన్లు మొత్తం దింపి కూడా 1 సైడ్ బ్రేక్ దొక్కినావు. బండి ఫైరింగ్ ఏమన్నా తగ్గిందా? ఏం దగ్గర ఇక్కడ తగ్గలే, ఇక్కడ తగ్గలే. బండి పికప్ మాత్రం ఒకసారి రోడ్ వేటర్ కూడా ఇస్తాను. కొట్టియో నీకు నచ్చిన దాంట్లో కొట్టానా? పర్లేదు. లేపేస్తుంది, ఘోరంగా స్పీడ్ ఉంది కొత్త పనులు అయితే. ఆ కల్టివేటర్ వేస్తే నాన్న గడ్డలు వచ్చింది. సేమ్ ఇదే, మళ్ళీ ఇదే రూటేటర్ వేస్తే మొత్తం కొల్లు అయిపోతుంది. నా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీకు డౌట్ రావచ్చు, అది క్లచ్ దొక్కినా కానీ ఇలా రోటివేటర్ ఇది డ్యూయల్ క్లచ్ కావడం వల్ల దీనికి ఆగదు. మెయిన్గా బేలర్ పర్పస్ కోసం బేలర్ కూడా ఆగదు. సేమ్ ఇదేది. ఏ గేర్ వేసినా కానీ బండి లేకపోతుంది. ఇంత బుడదమ్మాడి ఇలా. అన్న గేర్ల కాడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండు. కొత్తగా నడుపుతున్నాడు బండి. ఆల్రెడీ వేరే బండ్లో నడిపింది కానీ దీని గురించి తెలియదు.
అంతా మీకే వస్తున్నాడు. అన్న గేర్ల కాడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు చాలా. ప్రతి గేర్ చేంజ్ చేసి చూస్తున్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, లోడ్, రివర్స్ అంతా. పక్కన తాత పాటలు బంద్ చేయమంటే కూడా బంద్ చేస్తలేదు. కార్పొరేట్ క్లైమ్ అంటే కూడా ఇంటలేడు. బండి పర్ఫార్మెన్స్ మొత్తం చూసిండు. ప్రతి గేర్ వేసిండు, ప్రతి గేర్లో వాడిండు. వేరే బండ్లు చిన్న చిన్న ఒడ్ల కన్నా గాడికి కూడా లేచినట్టు లేస్తాయి, మాత్రం లేస్తలేవు. వేరే బండ్లు చిన్న చిన్న ఒడ్ల కన్నా లేస్తాయి, అంత పెద్ద ఒడ్డు ఉన్నాయని లేవలే.